అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బ్రతికున్నాడా లేదా చనిపోయాడా అంటే రకరకాల సమాధానాలు ఇస్తున్నారు కొంతమంది విశ్లేషకులు. అసలు నిజంగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బతికున్నాడా లేదా చనిపోయాడా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చనిపోయాడా లేదా బతికున్నాడా అంటే చాలామంది భిన్న సమాధానాలు ఇస్తున్నారు. అసలు ఏంటి సార్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బ్రతికున్నాడా లేదా చనిపోయాడా అంటే మీరేం చెప్తారు? మీ విశ్లేషణ ఏంటి? సో దావూద్ ఇబ్రహీం అనే అతను దావూద్ ఒక అంతర్జాతీయ ఉగ్రవాది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ అంటారు అతన్ని, దావూద్ ఇబ్రహీం. సో అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా 2018లో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆ సందర్భంగా ఆయన అడ్రస్ని ఎక్కడ చేసిందంటే కరాచీలో ఉన్నట్టు తేల్చింది. అడ్రస్ పెట్టింది. 2018లో అంతర్జాతీయ ఉగ్రవాదులు ఉగ్రవాదం దాని మీద ఐక్యరాజ్య సమితి ఒక బులెటిన్ విడుదల చేసింది. దాంట్లో 2018లో చేసిన దాంట్లో ఉగ్రవాదుల జాబితాలో దావూద్ పేరు ఉంది. ఆ దావూద్ కరాచీలో ఉన్నాడని చెప్పి అడ్రస్ పేర్కొంది. అంటే ఐక్యరాజ్య సమితి పేర్కొంది అని అంటే కరాచీలో ఖచ్చితంగా ఉండి ఉంటాడు. దానికి తగ్గట్టు వాళ్ళ కుటుంబీకులు కూడా కరాచీలోనే ఉన్నట్టు ఆయన మీద ఉన్న కేసులకు సంబంధించి ఛార్జ్ షీట్లో కూడా పేర్కొన్నారు. సో ఇదంతా ఒకటి. ఏంటి అసలు దావూద్ ఇబ్రహీం ఏంటి పరిస్థితి అని అంటే, దావూద్ ఇబ్రహీం అనే అతను బాలీవుడ్ని ఒక చిటికిన వెళ్తోటి నడిపించారు. ఒకప్పుడు చిటికిన వెళ్తోటి బాలీవుడ్ని గడగడలాడించారు. బాలీవుడ్ని ఓకే. సో దావూద్ ఇబ్రహీం బాంబేకి సంబంధించిన పేలుళ్ళు జరిగాయి. ఇప్పుడు 1993లో జరిగాయి. 93లో జరిగినటువంటి ముంబై బాంబు పేలుళ్ళ వెనక దావూద్ ఇబ్రహీం ఉన్నారు అని చెప్పేసి తేల్చేశారు. సో దాంతో అతను ఎస్కేప్ అయిపోయాడు ఇండియా నుంచి. ఎక్కడికి ఎస్కేప్ అయ్యాడు? కరాచీలో తేలాడు అనేది ఇన్ఫర్మేషన్, ఎన్ఐఏకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే పాకిస్తాన్లో ఉన్నాడు, పాకిస్తాన్ కరాచీలో ఉన్నాడు అనేది ఇన్ఫర్మేషన్. అయితే ఆ మధ్యలో 1-2 సార్లు అసలు దావూద్ ఇబ్రహీం చనిపోయాడు, హెల్త్ బాగా చనిపోయాడు, ఇలాంటివన్నీ వచ్చాయి న్యూస్లు. కానీ ఈయన దావూద్ ఇబ్రహీం అసలు లేడు అనే కోణంలో చాలాసార్లు న్యూస్ కూడా వచ్చింది. కానీ ఇదే దావూద్ ఇబ్రహీంని పోలినటువంటి వాళ్ళు ఒక 7గురుని క్రియేట్ చేశాడు అతను. సో అసలు దావూద్ ఎవరు అనేది ఎవరికి తెలియదు అనే దాంట్లో అప్పుడు కొన్ని న్యూస్ వచ్చింది. సో అసలు దావూద్ ఇంకా బతికే ఉన్నాడని చెప్పేసి ఒక నిర్ధారణకి వచ్చింది. ఐక్యరాజ్య సమితి కూడా వచ్చి 2018లో పేరు మెన్షన్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే, పాకిస్తాన్లో ఉండేటువంటి కరాచీలో ఆయన మీద విష ప్రయోగం జరిగింది అనేది ఒక న్యూస్. సో విష ప్రయోగం జరిగింది, అతనికి ప్రాణాపాయంలో ఉన్నాడు, చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి కరాచీలో ఉండేటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మొత్తం బిల్డింగ్ మొత్తం ఒక ఫ్లోర్ మొత్తం ఖాళీ చేయించేసి అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అక్కడ ఎవరిని లోపల రానివ్వట్లేదు. ఆయన బంధువులు వైద్యులు తప్ప ఎవరిని లోపల రానివ్వట్లేదు అనేది ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. కాబట్టి ఆ న్యూస్ని బట్టి దావూద్ ఇబ్రహీం మీద విష ప్రయోగం జరిగింది. సో అతను చచ్చిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు అనేది ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి న్యూస్. సో ఇంటర్నేషనల్గా వస్తున్నటువంటి న్యూస్, ఎందుకంటే ఇతను అంతర్జాతీయ ఉగ్రవాది కాబట్టి. సో దావూద్ ఇబ్రహీం లాంటి భయంకరమైనటువంటి డాన్ బహుశా భారతదేశంలో ఎవరు లేరు, అంతర్జాతీయ ఉగ్రవాదిగా అతన్నే ఉన్నాడు. సో కాబట్టి అతను ఇప్పుడు ముంబై పేలుళ్ళు ఎంతమంది చనిపోయారు మన అందరూ తెలుసు. సో 93లో జరిగినట్టు దాంట్లో ఇతను కీలక సూత్రధారి అని చెప్పి తేల్చారు మన వాళ్ళు. సో అక్కడి నుంచి ఆయన ఎస్కేప్ అయి బతుకుతున్నాడు. కానీ ఇప్పుడు అతనికి ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నట్టు ఇవన్నీ వస్తున్నాయి. 2 రోజుల క్రితమే అతను హాస్పిటల్లో చేరాడని, 2 days బ్యాక్ ఈ అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో చేరాడు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనేది చెప్తున్నారు. మీడియా కథనాలు కూడా అదే. సో ఆసుపత్రిలో ఫ్లోర్ మొత్తం ఖాళీ చేసి అతనికి చికిత్స అందజేస్తున్నారు అనేది. అయితే ఇక్కడ ఇది నిజమా కాదా అనేది అయితే అఫీషియల్గా ఎక్కడా కూడా ధృవీకరణ చేయలేదు. గతంలో కూడా ఇలాంటి న్యూస్ వచ్చినాయి. అసలు దావూద్ ఇబ్రహీం చనిపోయాడని, ఎన్కౌంటర్ అయ్యాడని, రకరకాలు వచ్చినాయి. అంటే బాడీ డబుల్ ఉంది కాబట్టి బాడీ డబుల్ అంటే దావూద్ ఇబ్రహీం ప్లేస్లో అతని బాడీ డబుల్ గా ఉన్నటువంటి వేరే వ్యక్తి చనిపోయాడంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అప్పుడు బాడీ డబుల్ అనేది అప్పుడే బాగా ఫేమస్ అయిన నేపథ్యంలో సో అసలు దావూద్ ఉన్నాడు అనేది
అప్పుడు మళ్ళీ నిర్ధారణకు వచ్చారు. అయితే ఇప్పుడు దావూద్ పరిస్థితి ఏంటి, అసలు నిజంగానే కరాచీలో అతను చికిత్స పొందుతున్నాడా లేదంటే విషప్రయోగం నిజంగా జరిగిందా అనే దాని మీద ముంబై పోలీసులు ఆరాధిస్తున్నారు. సో ముంబై పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితుల్లో పాకిస్తాన్కి వీళ్ళకు ఉండేటువంటి కొందరు ఉంటారు కదా కొరియర్స్ లాంటి వాళ్ళు, సో వాళ్ళు స్లీపర్ సెల్స్, సో వాళ్ళు సమాచారం తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే అక్కడ అతనికి ఏదో సీరియస్గా ఉంది అనడానికి ఇంకొక ఉదాహరణలు ఏంటంటే కరాచీలో ఉండేటువంటి రావల్పిండిలో కానీ కరాచీలో కానీ అక్కడ ఇంకో చోట లాహోరు కరాచీ రావల్పిండి ఈ ప్రాంతాల్లో ఆదివారం నుంచి ఇంటర్నెట్ సేవలు కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇవన్నీ సోషల్ మీడియాలో ఉండేటువంటి మొత్తం కూడా ఆపేశారు. ఆ ఏరియాలో ఆపేశారు. ఇంటర్నెట్ సేవలు కూడా రావట్లేదు సరిగా అని చెప్పి అంటున్నారు. అంటే ఇది తెలిస్తే కనుక మళ్ళీ అక్కడ గొడవలు అవుతాయనేటువంటి ఉద్దేశంతో ఆపేశారని చెప్పి కూడా ఇంకొక న్యూస్ వస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే అలర్ట్ కావడం, హాస్పిటల్లో మొత్తం ఒక ఫ్లోర్ ఖాళీ చేయించడం అందరి చేత, తర్వాత ఈ ఇంటర్నెట్ సేవలు ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి సమాచారం ఎక్కడ కూడా స్ప్రెడ్ కాకుండా చేయటం, ఇవన్నీ చేశారని అంటే సంథింగ్ దావూద్ ఎక్కడో ఇబ్బందుల్లో ఉన్నాడు, అంటే చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు అనే దానికి కొన్ని సింటమ్స్ ఇవన్నీ కూడా. సో వాటిని మీడియా కథనాలు ఇంటర్నేషనల్ మీడియా నేషనల్ మీడియా కూడా ఇస్తూ ఉన్నారు. సో కాబట్టి దావూద్ కొంచెం అంటే ఆల్మోస్ట్ చివరి దశలో ఉన్నాడు అనేదానికి నిర్ధారణకు వస్తున్నారు. దాని మీద ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, పోలీసులు ఆరాధిస్తున్నారు ఏంటి అసలు వాస్తవం ఏంటి, అక్కడ ఏం జరిగింది, విషప్రయోగం జరిగిందా లేదంటే అండర్ వరల్డ్ డాన్ కాబట్టి మరి డాన్ అంతర్గతంగా ఏమన్నా జరిగిందా, ఇవన్నీ కూడా మన పోలీసులు ముంబై పోలీసులు ఆరాధిస్తున్నారు. సార్ అసలు ఇప్పుడు విషప్రయోగం జరిగింది అసలైనటువంటి దావూద్ ఇబ్రహీం మీద లేకపోతే అతని బాడీ డబుల్ మీద అంటే మళ్ళీ అదొక అనుమానం కూడా అదే అనుమానం, అందుకే ముంబై పోలీసులు ఆరాధిస్తున్నారు. బాడీ డబుల్ ఇంతకు ముందు కూడా ఇలాంటి జరిగినప్పుడు అసలు దావూద్ బతికున్నాడని చెప్పి తర్వాత తేలింది. అందుకే ఇప్పుడు నిర్ధారణకు వచ్చేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే దావూద్ అప్పుడు ముంబై పెళ్లి జరిగిన తర్వాత నుంచి ఆయన పారిపోయి అక్కడే ఉంటున్నాడు కరాచీలో. అయితే మధ్యలో అతను ఇప్పుడు ఆల్రెడీ సర్జికల్ స్ట్రైక్స్ కూడా జరిగినాయి మనకి, అప్పుడు కూడా ఈ దావూద్కి సంబంధించినటువంటి ఉగ్రవాదుల మీదనే అప్పుడు జరిగింది అనేది అక్కడ. సో కాబట్టి ఇప్పుడు అతను ఉన్నాడు అనేది ఒక అభిప్రాయం తర్వాత తెలిసింది. కొన్ని రోజులు అతను చనిపోయాడు అనుకున్నారు, బతికున్నాడు అని చెప్పి తెలిసింది డబుల్ బాడీయింగ్ తోటి. సో ఇప్పుడు వాస్తవా కాదనే దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ కరాచీలో ఉన్నటువంటి అతని సోదరి ఉంది, అతని సిస్టర్ హసీనా పార్కర్, కుమారుడు ఉన్నాడు, కుమారుడు కూడా అలీషా పార్కర్ అలాగే హసీనా పార్కర్ వాళ్ళ సోదరి, కుమారుడేమో వీళ్ళిద్దరు చెప్పిన దాని ప్రకారం అంటే ఉన్నాడు అతను, అంటే కరాచీలో ఉన్నాడు అనే దానికి నిదర్శనం. వీళ్ళిద్దరు ఏం చేశారంటే షార్ట్ షీట్లో పేర్కొన్నారు దావూద్ ఇబ్రహీం పేరు, కాబట్టి బతికున్నాడని. కానీ ఇప్పుడు చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. సో దావూద్ ముఠా కరాచీ ఎయిర్పోర్ట్ను నియంత్రిస్తున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. అంటే కరాచీలో ఉండే ఎయిర్పోర్ట్ను కూడా ఈ దావూద్ బ్యాచే కొంచెం కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు అనేది చెప్పి కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అనేది ఒకటి ఎన్ఐఏ అనుమానిస్తుంది. అంటే ఆ మేర కొంత సమాచారం సేకరించింది. సో ఇంకోటి ఏంటంటే దావూద్ రెండో పెళ్లి కూడా చేసుకున్నట్లు ఇంకో షార్ట్ షీట్లో పేర్కొన్నారు. సో కాబట్టి ఇప్పటికే దావూద్ని ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇవన్నీ అంటే బ్రీఫ్గా అతను ఏంటంటే రెండో పెళ్లి చేసుకున్నాడు, అతని కొడుకు అతని సిస్టర్ ఉన్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే పాకిస్తాన్ కరాచీలో ఉన్నాడు, కానీ ఇప్పుడైతే ప్రమాదంలో ఉన్నాడు. సో అతను బతుకుతాడా చచ్చిపోతాడా అనేది దాంట్లో ఉన్నారు. సో అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ చూస్తే అతను ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు అనేది తెలుస్తుంది. బహుశా మన పోలీసులు ధృవీకరించడానికి కొద్ది సమయం పట్టే అవకాశం ఉంది.